నిజంగా మీరు చెప్తున్న చిరంజీవి గారి గురించి అనేక విషయాల్ని మన వీక్షకులు చాలా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మాకు తెలియని ఎన్నో విషయాల్ని మీ మాటల్లో చాలా చక్కగా తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఒక విజేత కథ ద్వారా ఇంకా ఆ రెండో ప్రారంభము అలాగే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు మా ప్రేక్షకుల కోసం. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం నాకు కూడా. ఎందుకంటే 1993 నవంబర్ 15 ఆ రోజు ఏంటంటే ఆ సంఘటన జరిగిన సమయానికి నేను హైదరాబాద్లో ఉన్నాను. గౌరు తిరుపతి రెడ్డి గారిని వారి వాస్తు ప్లానర్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి కానీ ఆ విషయం తెలియలేదు. ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయాన్ని తలుచుకుంటే ఇప్పటికీ ఒక్కసారిగా ఒళ్ళు గగురు పడుస్తుంది. సరే, చిరంజీవి ఒక విజేత కథ రాసేటప్పుడు ఏమైందంటే ముందు మాట ఎందుకు అని నేను రాసిన తర్వాత ఆ పుస్తకం ఎందుకు రాస్తున్నాను నేను చెప్పిన తర్వాత 2 ప్రారంభాలు కుదురుతాయని నేను అనుకోలేదు. వాస్తవానికి 2 ప్రారంభాలు కుదరడానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు అదిగో పలానా సంవత్సరంలో అక్కడ జన్మించారు, ఆ తర్వాత పలానా బడికి వెళ్ళారు, నిడదవోలు శివుడి గుడికి వెళ్ళారు, అక్కడ పిక్కపాసం పంతులు గారు ఉన్నారు. ఇట్లా ప్రారంభించడం కంటే ఏదైనా ఒక సంఘటనతో ప్రారంభిద్దాం అనుకుని ఆ సంఘటన కాస్త 2 సంఘటనలు అయ్యాయి. ఆ 2 సంఘటనలలో ఒక సంఘటనతో మనం ప్రారంభించాం చిరంజీవి యొక్క విజేత కథ. 1 అయిపోయి ఇది 2. రెండో ప్రారంభానికి వచ్చేటప్పటికి 1993 నవంబర్ 15 ఉదయం 7:59 నెల్లూరు జిల్లాలో కల్వకుంట గ్రామం బాలయ్యపల్లి చెరువు, అక్కడ ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి పొలంలో సర్పంచ్ దేశిరెడ్డి తన తండ్రి తమ్ముడితో కలిసి కలుపు తీస్తున్నాడు. ఏదో వెనకాల ఒక్కసారిగా డబ అంటూ బస్సు వెనక నుంచి వచ్చేస్తుందేమో ముందుకు అనేటటువంటి ఒక శబ్దం చాలా భీకరంగా వినిపించింది అతనికి. వినిపించేటప్పటికీ అతను ఒక్కసారిగా అలా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే విమానం వచ్చేస్తుంది. అసలు విమానం బాలాయపల్లి చెరువును దాటుకొని ఎందుకు వస్తోంది, బస్సు శబ్దం డబడబాని ఎందుకు చేస్తుంది అని అనుకునే లోపు గురవయ్య అని అతని పొలంలోకి వెళ్ళి ఆ విమానం వచ్చి పడింది అనమాట. పడిపోయింది విమానం వచ్చేసి. వీళ్ళు ఒక్కసారిగా ఏం జరిగిందో వీళ్ళకి అర్థమయ్యే లోపు విమానం ఆకాశంలో నుంచి వచ్చి మన పక్కనున్న పొలంలో పడింది అనేది వీళ్ళకి అందడానికి కొంత సమయం, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది వాళ్ళకి. ఉదయాన్నే ఒక్కసారిగా ఇటువంటి సంఘటన జరిగేటప్పటికీ అసలు మనకు అర్థం కాదు. వాళ్ళు ఒక్కసారిగా లేచి తండ్రి తమ్ముడు అందరినీ తీసుకుని పక్కనే నాగమ్మ పొలం, పక్కనే ఇంకా ఈ గురవయ్య పొలం, వీళ్ళందరినీ కృష్ణయ్య పొలం, వాళ్ళందరినీ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ అందరూ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేలోపు పొగలు సెగలు కక్కుతోందనమాట, విమానం కక్కుతోంది. ఈలోపు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అంత పైనుంచి వచ్చి విమానం ఇక్కడ పడిందంటే లోపల అందరూ చచ్చిపోయి ఉంటారు, ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగిలి ఉండరు, అందరూ చచ్చిపోయి ఉంటారు, ఏం జరుగుతుందని వీళ్ళు వెళ్ళారు. వెళ్ళే సమయానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రొడక్షన్ కంట్రోలర్ వచ్చి ఏంటి ఫ్లైట్ ఇంకా రాలేదని అడిగాడు. మద్రాసు నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్ హైదరాబాద్ రాలేదంటే వీళ్ళేమనుకున్నారు, అక్కడ మామూలుగా ఏంటి మంచు కారణంగా, మంచి నవంబర్ నెల కదా, మంచు కారణంగా ఫ్లైట్ లేట్ అయినా ఉండాలి, లేకపోతే మంచు కారణంగా తిరిగి అది తిరుపతికైనా వెళ్ళి ఉండాలి, ఇంకా మనకు వైర్లెస్ ద్వారా సరైన సమాచారం రావాలి అనేటటువంటి ఒక నింపాదిగా ఉన్నారు వీళ్ళు. ఫ్లైట్ లేట్ అవ్వచ్చు అనేటటువంటి ఒక ఆన్సర్ చేశారు. ఇటువంటివి మామూలే కదా. నా మేనేజర్ కాసేపటికి ఫ్లైటు తిరుపతిలో దిగలేదు, మద్రాసుకి తిరిగి వెళ్ళలేదు, హైదరాబాద్కు రాలేదు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మేనేజర్కి ఇచ్చారు, ప్రొడక్షన్ కంట్రోలర్కి ఇచ్చారు. ఇతను వెంటనే ఎయిర్పోర్ట్ నుంచే ఒకరికి ఫోన్ చేశారు, ఒక ప్రొడ్యూసర్కి. సార్, ఫ్లైటు హైదరాబాదు రాలేదు, మంచు కారణంగా తిరిగి మద్రాసు లేదు, పోనీ తిరుపతికైనా వెళ్ళి ల్యాండ్ అవ్వాలి, అది జరగదు, ఏం జరిగిందో తెలియకపోవడం ఏంటి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ సదరు ప్రొడ్యూసర్ గారు ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఫోన్ చేసి ఏంటి అమ్మా పరిస్థితి, ఏం జరిగిందో చెప్పండి అంటే అప్పటికి వీళ్ళకి సమాచారం అందింది. అవర్ హెలికాప్టర్స్ కుడ్ లొకేట్ ద ఎగ్జాక్ట్ క్రాష్ సార్ అని వీళ్ళు ఆన్సర్ చేశారు. హెలికాప్టర్లు వెళ్ళడం ఏంటి, హెలికాప్టర్లు వెళ్ళి క్రాష్ని లొకేట్ చేయడం, హెలికాప్టర్లు బయలుదేరాలి, ఇంకా హెలికాప్టర్లు వెళ్ళి ఫ్లైట్ని కనుగొంటున్నాయి అని అంటే అర్థం ఏంటి, కూలిపోయిందని కదా, కూలిపోయిన తర్వాతే కదా అని. ఆ ఫ్లైట్లో ఈ ప్రొడ్యూసర్ తాలూకు 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లెలి భర్త, మేనకోడలు 4 ఉన్నారు. ఈయనకు సన్నగా చెమట పట్టడం మొదలుపెట్టి ఎక్కడ ప్రాంతం ఎక్కడ పడిందంటే వెంకటగిరికి దగ్గరలో తెలియగానే ప్రొడ్యూసర్కి వెంటనే
వెంకటగిరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. పాపం ఒక అమాయకుడైన అమాయక చక్రవర్తి లాంటి కానిస్టేబుల్ వాడు అప్పుడే అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వాడు అప్పుడే వచ్చి వాడు చెప్పాడు అనమాట, సార్ పలానా బాలాయపల్లి చెరువు పక్కన పలానా గురవయ్య గారు ఆ పొలంలో పడింది సార్, వెంకటగిరికి దగ్గరలోనే సార్, అందరూ క్షేమంగానే ఉన్నారు సార్ అని చెప్పాడు వాడు. ఆల్ ఆర్ సేఫ్ సార్. మీరు ఎవరు సార్ అన్నాడు. నా పేరు అల్లు అరవింద్ అన్నాడు ఆ ప్రొడ్యూసర్. ఈ జనమంతా ఇప్పుడు ఈ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అందరూ చచ్చిపోయారని దేశిరెడ్డి, నాగమ్మ, కృష్ణయ్య, గురవయ్య అనుకుంటుంటే ఒక్కసారిగా ఫ్లైట్లో నుంచి జనాలతో పాటు దిగిన వ్యక్తిని చూసి వీళ్ళకి అర్థం కాలేదు కళా నిజమా అని చిరంజీవి గారు దిగుతున్నారు ఫ్లైట్లో. చాలా మంది ఉన్నారు అనుకుంటా, 30 మంది ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ బాలకృష్ణ గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, కాటరెడ్డి ప్రసాద్ గారు, చాలా మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు. చిరంజీవి గారు చేతిలో శ్రీజతో, చిన్నారి శ్రీజతో చిరంజీవి గారు దిగిన తర్వాత అందరినీ చెట్టు కిందకి చిరంజీవి గారు కర్తవ్యోన్ముఖుడై మొత్తం ప్రయాణికులందరూ వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని వాళ్ళందరినీ క్రిందికి దించి అప్పుడు అల్లు రామలింగయ్య గారు, కనకరత్నం గారు, అత్తమామలు కూడా ఉన్నారు, వాళ్ళు అసలు కూలబడిపోతుంటే వాటి భయం ఒకవైపు, వృద్ధాప్యం ఒకవైపు, వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకొని తీసుకొచ్చి చెట్ల కిందకు చేర్చి చిరంజీవి గారు ఒకటే ఒక మాట చెప్పారు, ఈ భూమి మాకు పునర్జన్మనిచ్చినటువంటి తల్లి, మళ్ళీ వచ్చి గ్రామదేవతలకు మొక్కి నేను కొబ్బరికాయ కొడతానని ప్రజారాజ్యం సమయంలో చేశారు చిరంజీవి గారు అక్కడికి వచ్చి. ఓకే, అంత సమయం పట్టింది, అది వేరే విషయం. సరిగ్గా ఇది జరిగే సమయానికి అదే 1993 నవంబర్ 15 నెల్లూరులో శివాలయం మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో 9:45 కార్తీక సోమవారం ఆ రోజు కొణిదెల వెంకట్రావు గారు, అంజనాదేవి గారు అర్చన చేయిస్తున్నారు. పూజారి వచ్చి ఎవరి పేరు మీద అంటే ఇంకెవరి పేరు మీద, పెదబాబు పేరు మీద చిరంజీవి నామధేశ్య అని ఆయన అర్చన చేయబోతుంటే పొరుగు ఆయన ఒక వార్త చెప్పాడు, సార్ ఇట్లా బాలాయపల్లి చెరువు దగ్గర ఫ్లైట్ కూలిపోయిందట, కానీ ఎవరికి ఏం ప్రమాదం లేదంట, ప్రాణాపాయం తప్పిందంట, ఎవరో అదృష్టవంతుడు వాళ్ళని కాపాడుంటాడు అన్నారట వెంకట్రావు గారు. అక్కడి నుంచి ఏంటంటే మన హాంకాంగ్కి ఏదో షాపింగ్ నిమిత్తం వెళ్ళారు సురేఖ గారు, కళ్యాణ్ గారిని తీసుకుని. వాళ్ళు అక్కడి నుంచి తెలిసి వాళ్ళు బయలుదేరారు. నాగబాబు గారు హైదరాబాద్ నుంచి, ఆయన మద్రాసు బయలుదేరారు. అరవింద్ గారు మద్రాసులోనే ఉన్నారు. చిత్తూరు నుంచి బై రోడ్డు చిరంజీవి గారు, శ్రీజ గారు, రామలింగయ్య గారు, వీళ్ళు బయలుదేరారు. థియేటర్ యజమానులు వెంకటగిరి థియేటర్, తిరుపతి థియేటర్ల వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేశారు. అసలు ఈ మొత్తం మిగతా వాళ్ళందరికీ బై రోడ్ వెహికల్స్ వచ్చేలోపు పాలు, మజ్జిగ పాపం గ్రామస్తులు తెచ్చి ఇస్తూనే ఉన్నారనమాట వాళ్ళకి. బై రోడ్ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వెంకట్రావు గారు, అంజనాదేవి గారికి కూడా తెలిసిన తర్వాత వీళ్ళు బై రోడ్, వీళ్ళు నెల్లూరు నుంచి మద్రాసు బయలుదేరిన తర్వాత చిరంజీవి గారి ముందు అరవింద్ గారు వీళ్ళు రేపు ముంబైలో జెంటిల్మెన్ సాంగ్ రికార్డింగ్ ఉంది, క్యాన్సిల్ చేసుకుంటాను. నాగబాబు గారు ఇవాళ సాయంత్రం ఫైట్ మాస్టర్ విజయంతో ముగ్గురు మన్నగాళ్ళ ఫైట్ గురించి డిస్కషన్ ఉంది, క్యాన్సిల్ చేస్తానంటే వీటన్నిటికంటే ముందు మనం పని చేయాలని చెప్పారు చిరంజీవి గారు. ఏంటంటే విమాన ప్రమాదం నుంచి ఇంతమందిని కాపాడిన కెప్టెన్ భల్లాకి అభినందన సభ పెట్టాలి మనం, అసలు ఈరోజు ఈవినింగే అభినందన సభ చోళా షెరటన్ హోటల్లో అని చిరంజీవి గారు ఎంటైర్ ఇండస్ట్రీని పిలిచి చిరంజీవి గారు ఆ పార్టీని హోస్ట్ చేసి, కెప్టెన్ భల్లా గారు ఆ రోజు డయాస్ మీద మాట అన్నారు, నన్ను మీరందరూ అభినందిస్తున్నారు, కానీ జరిగిన తర్వాత ఆ క్షణం నుంచి చిరంజీవి గారు దాన్ని లీడ్ చేసినటువంటి విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. మీరందరూ నన్ను అభినందిస్తున్నారు, సంయమనం కోల్పోకుండా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు, నేను ఆయన్ని అభినందిస్తున్నాను అన్నారు కెప్టెన్ భల్లా గారు. ఓకే, అలా చిరంజీవి గారి జీవితంలో జరిగినటువంటి దుస్సంఘటన ఏంటంటే ఇప్పటికీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఏంటంటే దీంతో చిరంజీవి ఒక విజేత కథ ప్రారంభించడం. అలా 2 ప్రారంభాలు కుదిరాయి అనమాట చిరంజీవి ఒక విజేత. ఆయన జననం ఒకటి, ఆగస్టు పునర్జన్మనిచ్చింది 1955 ఆగస్టు 22 చిరంజీవి గారు పుట్టిన సమయానికి, అదే లగ్నానికి, అదే ముహూర్తంలో, అదే నక్షత్రంలో చాలామంది పుట్టుంటారు. కానీ వాళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవి కాలేదు, ఎందుకు అనే ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నలో నుంచి ఉత్పన్నమైందే ఈ ప్రారంభం అనమాట. అందుకే శతమానం భవతి అని ప్రారంభిస్తా దీన్ని కూడా నేను. అట్లా 2 ప్రారంభాలు చిరంజీవి ఒక విజేతకి కుదిరాయి, అమిరాయి, చాలామంది పాఠకుల్ని ఉర్రూతలూగించాయి, చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. ఇవాళకి చాలామంది మళ్ళీ చిరంజీవి ఒక విజేత కథ ఎప్పుడు విడుదల చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అన్నీ సంకల్పిస్తే ఆగస్టు 22కి మనం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము సంధ్య గారు. అంటే రీ రిలీజ్ శిఖర దర్శనం అయిపోయిందిగా. 2025 డిసెంబర్ పుస్తక మహోత్సవానికి శిఖర దర్శనం, చిరంజీవి శిఖర దర్శనం తీసుకురావడం జరిగింది. దానిని ఉచితంగానే మనం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకే, వేదవర్షిణి ప్రచురణల పేరిట
మా సొంత ప్రచురణ సంస్థే దాన్ని తీసుకొచ్చింది. అట్లాగే వైఆర్ పబ్లికేషన్ వాళ్ళ సౌజన్యాన్ని వాళ్ళు అందించారు. మొత్తానికి చిరంజీవి శిఖర దర్శనం చిరంజీవి గారిని కేంద్రంగా చేసుకుని చెప్పినటువంటి ఒక మనోవైజ్ఞానిక వ్యక్తిత్వ వికాస రచన. చిరంజీవి ఒక విజేత కథ, చిరంజీవి గారి ఎంటైర్ ప్రయాణం. అది. ఓకే, మొదట అంటే పరిచయం తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇప్పుడే చెప్పుకుందాం, ఇంకో ఎపిసోడ్లోకి వెళ్దాం. అది ఎప్పుడు ఇంకొకటి బాగుంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి అంటే నాకు నిజంగా చాలామందికి ఏంటంటే చిరంజీవి ఒక విజేత కథలో చిరంజీవి గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన దగ్గర నుంచి చాలా ఇష్టం. చాలామంది ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చిరంజీవి గారు వెళ్ళి చేరే దగ్గర నుంచి సినిమా విశేషాలు అవన్నీ చాలామందికి ఇష్టం. నాకు చిరంజీవి గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళే రోజు వెళ్ళాలనుకుని వాళ్ళ నాన్నగారు అనుమతి తీసుకుంటారు. అక్కడ దాకా ప్రయాణం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఆ ప్రయాణంలో ఏంటంటే ఇప్పుడు మనకి జలకం రాధాకృష్ణ నాయుడు గారిని చిరంజీవి గారి మాతామహుడు, ఆయన తల్లి గారి తండ్రి గారి ఆయన పాత్రతో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఒకవైపు ఇటువైపు తీసుకుంటే కొణిదెల ఆదినారాయణరావు గారి అబ్బాయి కొణిదెల సూర్యప్రకాశ్రావు గారు, కొణిదెల సూర్యప్రకాశ్రావు గారి అబ్బాయి కొణిదెల వెంకట్రావు గారు, కొణిదెల వెంకట్రావు గారి అబ్బాయి కొణిదెల శివశంకర వరప్రసాదరావు గారిని వీళ్ళ వంశవృక్షంతో దీన్ని ఇట్లా ప్రారంభిస్తారు. ఓకే, కాబట్టి ఈ ప్రారంభం తర్వాత ఆ విశేషాలు ఆ వివరాలు చెప్పుకుందాం సంజయ్ గారు మనం.